నువ్వెంతైతే శ్రమను మోస్తావో, ఎంతైతే భారం మోస్తావో అంతే నీకు ఇస్తాడు. నీ ఊరు భారాన్ని మొత్తం నీ మీద ఎత్తడైనా నువ్వెంతైతే మోయగలుగుతావో, ఎంతైతే నువ్వు భరించగలుగుతావో, ఎంతైతే నీ కెపాసిటీ, నీ బాడీ లేదా నీ మైండ్ తట్టుకుంటుందో అంత మాత్రం నీకు ఇస్తాడు. శ్రమైన, కష్టమైన, దుఃఖమైన, బాధ అయినా. మళ్ళీ దేవుడు అలాగే కష్టాలు, శ్రమ నుంచి విడిచిపెట్టాడు. నేను అనాథగా చేయడు దేవుడు. మరలా అందులో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని విధంగా ఆ దేవాది దేవుడే అందరికీ కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత మంచి దేవుడు. మరి ఎందుకు ఇచ్చాడయ్యా? ఎందుకు ఇచ్చాడు? ఎందుకు తీసుకొస్తున్నాడు బయటకంటే ఈరోజు నిన్ను నన్ను పరీక్ష కూడా తీసుకెళ్తున్నాడు. నువ్వు తట్టుకుంటావా లేదా? నువ్వు భరిస్తావా లేదా? అది సేవలోనే కానీ, అది కుటుంబంలో కానీ, అది పరిచయంలో కానీ, అది జాబులోనే కానీ, అది ఎక్కడైనా తీసుకోండి, నువ్వు తట్టుకుంటావా లేదని పరీక్ష కూడా తీసుకెళ్తాం. మనం ఎగ్జామ్ చదివేటప్పుడు యూనిట్ టెస్ట్ ఎందుకు పెడతారు? మనకు ఫైనల్ ఎగ్జామ్ లో మనం ఆ టైమింగ్ అది అంతా నేర్చుకోవడానికి యూనిట్ టెస్ట్ అని పెడతారు. 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు పెడతారు మనకు. ఎందుకంటే ఫైనల్ పరీక్షలు మనం తట్టుకోవాలంటే ఇవన్నీ మనకు ప్రాక్టీస్ కావాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు శ్రమలు ఎందుకు ఇస్తాడయ్యా? బైబిల్లో శ్రమలు సృష్టింపలేడు కదయ్యా. తన ఆది కాండంలో మనకు సృష్టిలో శ్రమలు అనే పదం లేదు కదా. ఒక దినం శ్రమను కలగజేసిన, ఒక దినం పాపం కలగజేసిన అనలేడు కదా. ఎక్కడి నుంచి వచ్చాయంటే మానవుడు కల్పించుకున్నదే శ్రమ, మానవుడు చేసుకున్నదే బాధ. ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం నుంచి పుట్టుకొచ్చిందే శ్రమ, పాపం నుంచి పుట్టుకొచ్చిందే కష్టము, పాపం నుంచి పుట్టుకొచ్చిందే బాధ. ఆ పాపం చేసుకునే ఎవరు? మానవుడే చేసుకున్నాడండి. ఆ బాధలో మానవుడు దేవుని వెతకలేకపోతున్నాడు. పాపంలో పడి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరి నిమిత్తము నలగొట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు. మన అపరాధ నిమిత్తం ఆయన శిలువకెక్కిండు. మనందరి కొరకు దేవుడు ప్రాణం ఇచ్చాడు. మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అనే వాక్యం ఉంటుంది. ఇంకా మనం పరిశుద్ధంగా మార్చబడలేము, కానీ మన పాపం ఉండగానే చచ్చిపోయింది. ఎందుకంటే మన పాపం ఉండగానే పరిశుద్ధుడు చనిపోయినప్పుడు ఆ పరిశుద్ధ రక్తం చేత మన పాపాలు కడుక్కోవడానికి ఆయన గొల్గొతా కొండ మీద కలవరి గిరిలో మనందరి కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆ పాపమును ఏడుబడి చేస్తుంది. కాబట్టి ఆ మరణంలో ముళ్ళు విరిచినది ఆ తండ్రి గొప్ప దేవుడు. ప్రపంచంలో మరణాన్ని జయించిన ధీరుడు లేడండి. మరణంలో ముళ్ళను విరిచిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే.